31/1/2025 భారతదేశంలోనే అతిపెద్ద పేపర్ పరిశ్రమ అయినటువంటి ఐటీసీలో ప్రతిష్టాత్మకమైన 14వ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు మనం 13వ ఎల్టీఏలోని టీఎన్టీసీ చేసిన అతి దారుణమైన తప్పులలో ఒకటైనటువంటి అవుట్ పేషెంట్ బిల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మిల్లులో ఒకప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండేది. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లో నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ ఎంప్లాయర్స్ వచ్చి వివిధ వ్యాధుల్ని వీటన్నింటినీ కూడా గుర్తించి ఆ రోజు ఐఎన్టీసీ మిత్రపక్షాలు 10వ ఎల్టీఏలో ఇన్సూరెన్స్ స్కీమ్ లో నుంచి మనం బయటికి రావాలి. మన దేశంలో 10వ ఎల్టీఏ టైం కల్లా కార్పొరేట్ మెడికల్ అనేది విస్తరిస్తూ ఉంది. దానిలో భాగంగా మనం కూడా ఏం చేయాలంటే ఈ ఇన్సూరెన్స్ అనేది కష్టంగా ఉంది, మనకి చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు ఐఎన్టీసీ మిత్రపక్షాలు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లో నుంచి మనం ఏం చేసామంటే మెడికల్ స్కీమ్ కార్పొరేట్ మెడికల్లోకి వెళ్ళాం. ఆ కార్పొరేట్ మెడికల్లో స్కీముని డెవలప్ చేసుకుంటూ 10 ఎల్టీఏ తర్వాత కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది. దానిలో భాగంగా 12వ ఎల్టీఏలో దాన్ని మళ్ళీ మనమే గెలిచిన తర్వాత ఇంకా దాన్ని విస్తరించడం జరిగింది. 13వ ఎల్టీఏలో మొన్న టీఎన్టీసీ గెలిచిన తర్వాత దాంట్లో ఒక భయంకరమైన తప్పు అనేది చోటు చేసుకుంది. అదేంటంటే అవుట్ పేషెంట్ బిల్. అవుట్ పేషెంట్ బిల్లు ఇంత ఉండేది. 12వ ఎల్టీఏలో మనం దాన్ని ఏం చేసామంటే 11,000 రూపాయలు తీసుకొచ్చాం అవుట్ పేషెంట్ బిల్ని. ఆ తర్వాత 13వ ఎల్టీఏలో అటు ఇటుగా ఎంత పెరిగిందంటే 2,500 రూపాయలు మనం పెంచాం. 12వ ఎల్టీఏ తర్వాత నువ్వు కూడా ఎంత పెంచాలి? పెంచితే 2,500 అంటే 3,000 పెంచుతాం, 4,000 పెంచాలి, లేదా 5,000 పెంచాలి. ఈ తర్వాత ఏం చేశారంటే 13వ ఎల్టీఏలో టీఎన్టీసీ గెలిచిన దాన్ని ఏం చేశారంటే ఇది 11,000 పర్ ఇయర్, ఇది కూడా ఇయర్. వీళ్ళు ఏం చేశారంటే 28,000 రూపాయలు 2 ఇయర్స్ చేశారు. 28,000 రూపాయలు 2 ఇయర్స్ చేశారు. అంటే సంవత్సరానికి ఎంత అన్నది ఇక్కడ 14,000 రూపాయలు పడుతుంది. కాకపోతే ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ ఎంత పెంచారు? ఇక్కడ 11,000, ఈ 28,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుందంటే ఇది 14,000 రూపాయలు అవుతుంది పర్ ఇయర్. అంటే ఇక్కడ ఎంత పెంచారు? వాళ్ళు 3,000 రూపాయలు పెంచారు. కానీ ఈ 14,000లలో ఒక సంవత్సరానికి వచ్చేసరికల్లా 5,000 రూపాయలు డెంటల్గా ఇది చేసుకుంటే 500 రూపాయలు మైనస్. అదే విధంగా ఐకి 4 సంవత్సరాలు కలిపి ఒక 1,500 రూపాయలు స్పెట్స్ కి వీటి కోసం తీసేయాలి. అంటే ఈ 5,000 రూపాయలు ఈ 14,000లో సంవత్సరానికి ఉన్న దాంట్లో నుంచి మనం ఈ 5,000 రూపాయలు కనుక తీసే డెంటల్ ఫీజు చేసుకుంటే మిగిలింది ఎంత అంటే 9,000 రూపాయలు. 12వ ఎల్టీఏలో మనం తెచ్చింది ఎంత? 11,000. 13వ ఎల్టీఏ సంవత్సరానికి వాళ్ళు తెచ్చింది ఎంత అంటే 9,000. దీన్ని ఏమంటారు? మైనస్ అంటారా? 13వ ఎల్టీఏ ఐఎన్టీసీ మిత్రపక్షం ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఇది మైనస్ ఒప్పందం. మైనస్ ఒప్పందం ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడున్న స్కీమ్ అనేది 11,000 12 ఎల్టీఏలో తెస్తే 13 ఎల్టీఏలో వాళ్ళు తెచ్చింది ఎంత అంటే 9,000. పోనీ 2 సంవత్సరాలు చూద్దాం. 2 సంవత్సరాలు చూసినప్పటికీ 2 సంవత్సరాలు కలిపి డెంటల్ నుంచి 10,000 తీసేయాలి. 28,000 నుంచి 10,000 తీసేస్తే అప్పుడు కూడా మిగిలింది ఎంత అంటే 18,000 రూపాయలు. 18,000 సంవత్సరానికి ఎంత అవుతుందంటే దీంట్లో కూడా పర్ ఇయర్ అప్పుడు కూడా 9,000. ఏ లెక్కైనా ఏ విధంగా చూసాక అంటే అవుట్ పేషెంట్ బిల్లులో మనం ఎంత లాసిపోయామంటే మన క్లియర్గా కనపడుతూనే ఉంది. సంవత్సరానికి 9,000 రూపాయలు మనం అటు ఇటుగా ఇక్కడ నుంచి 2,000 రూపాయలు అనేది మనకు మైనస్ కనపడుతుంది. దానికంటే దీనికి పెంచాల్సింది పోయి వాళ్ళు ఏం చేసుకొని వచ్చారంటే తగ్గించుకొని వచ్చారు. టీఎన్టీసీ అగ్రిమెంట్ ఎప్పుడు చేసినప్పటికీ ఈ విధమైన మైనస్లే మనకు కనపడుతూ ఉంటాయి. కానాడు మైనస్లు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనకి అగ్రిమెంట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకు కనపడతా ఉంటాయి. ఆ తర్వాత మనం చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఐఎన్టీసీ మిత్రపక్షాల యొక్క ముందున్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఇలాంటి పొరపాటు జరగకుండా మీ 14వ ఎల్టీఏలో ఏదైతే ఈ తప్పు ఉందో ఈ తప్పును సవరించి మీ ముందు ఉంచుతామని మీకు తెలియజేస్తున్నాం. 31/1/2025 జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ మిత్రపక్షాల గుర్తు అయిన త్రాసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.